బీజేపీ తరఫున కూటమిలో భాగంగా తమకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ సీట్ను బీజేపీ కేంద్ర నాయకత్వం సోము వీర్రాజు గారికి కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూటమి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా గెలిచిపోతాడు, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఆయనకు ఎమ్మెల్సీ నామినేషన్ ఇవ్వటం మీద కొన్ని వర్గాలలో కొంత అసహనం, కొంత రిజర్వేషన్స్ అవుపిస్తున్నాయి. అవి కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. నా దృష్టిలో కేంద్ర నాయకత్వం చాలా ఆచితూచి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నది. రెండు రకాలుగా. మొట్టమొదట ఒక మంచి సిగ్నల్ పోయింది. బీజేపీ నాయకత్వం తీసుకునేటటువంటి నిర్ణయం బీజేపీ నాయకత్వం యొక్క నిర్ణయం. దీనిని ఇతరులెవరు, కూటమిలో ఉన్న ఇతర సభ్యులు కూడా శాసించలేరు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఈయన నామినేషన్ ద్వారా వెళ్ళటం జరిగింది. ఇక ఇండివిజువల్గా చూసినా ఈరోజు ఉన్న వాళ్ళలో ఆయన చాలా అర్హుడు. ఆర్ఎస్ఎస్ ప్రస్థానం నుంచి ఉన్నవాడు, పార్టీని నమ్ముకొని పార్టీ కోసంగా పనిచేసినటువంటి వ్యక్తి. బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా చేశారు. ఈయన మీద ఈ కొన్ని వర్గాలు వేస్తున్న అభాండాలు రెండు. ఒకటి, ఈయన వైఎస్ఆర్సీపీ మనిషిని, ఇంకొకటి సమర్థవంతంగా చేయలేదని. రెండూ సరికాదు. ఎందుకంటే ఆ రోజున పెక్యులర్ పరిస్థితులు 2019లో కేంద్రంలో పూర్తి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కొన్ని బిల్లులకు వాటికి ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. దాంట్లో చాలా ప్రధానమైనటువంటి పార్టీ, ఎందుకంటే విపరీతమైన మెజారిటీతో ఆల్మోస్ట్ 20 మందో ఎంతమందో ఎంపీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అవసరం ఉండింది. రాజ్యసభలో కూడా వాళ్ళ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ అవసరం అక్కడ ఉండింది. దాంతో ఒక రకమైన అండర్స్టాండింగ్ ఢిల్లీ లెవెల్లోనే ఉన్నది. సో ఢిల్లీ లెవెల్లో ఉన్న అండర్స్టాండింగ్కు వీర్రాజు గారిని రెస్పాన్సిబుల్ చేయడం హాస్యాస్పదం. యాక్చువల్గా బీజేపీలో ఇటువంటి మేజర్ నిర్ణయాలు ఏవి రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ఉండవు. రాష్ట్ర ప్రెసిడెంటో వీళ్ళు చేసే నిర్ణయాలు కానీ ఏవైనా కానీ ఆచితూచి చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని సెంట్రల్ లీడర్షిప్ తీసుకునేటటువంటి నిర్ణయం. లైక్ మొన్న 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేనతో కలిసి పొత్తు పెట్టుకోవటం, అది లోకల్ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయం కాదు. లోకల్ స్థాయిలో నాయకుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద అందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు, మంచి నిర్ణయానికి వచ్చారు. ఎందుకనంటే బిఫోర్ ఎలక్షన్స్ బీజేపీ ఫుల్ మెజారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసిన దాంట్లో ఇక్కడ అలయన్స్ నిర్ణయం చాలా స్టేబుల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో రావడానికి చాలా తోడ్పడింది. ఒకటి, అందుకని నేను ఏదో వైఎస్ఆర్సీపీ మనిషి అంటాం, ఇది ఒక వర్గం కావాలని చేస్తున్న ప్రచారం తప్పితే బేసిక్గా బీజేపీ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇతరులతో ఎవరితో కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకుపోయినటువంటి వాడు సోము వీర్రాజు గారు. సరే, అది పెద్ద సక్సెస్ఫుల్గా పార్టీ ముందుకు పోలేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అవసరం అక్కడ ఉండటం, వాళ్ళతో కొంత సాఫ్ట్గా ఉండటం, వాళ్ళ మీద వ్యతిరేకత రావటం, ఆ వ్యతిరేకత కొంత బీజేపీ కూడా ఆ పీరియడ్లో రిఫ్లెక్ట్ కావటం లాంటివి. చారిత్రకంగా కూడా పార్టీ సరిగ్గా బలంగా ఉండటానికి అయిన ఫౌండేషను ఎవరు పెద్దగా వేసినటువంటి పరిస్థితులు అవుపించడం లేదు. అట్లా ఉండుంటే అసలు ఆ పార్టీ ఆ స్థాయిలో ఉండేదే కాదు. సో చారిత్రకంగా వచ్చిన ఈ లెగసీని పెట్టుకొని ఈయనే ఏదో చేయలేదని ఆయన మీద అభాండం వేయటం కూడా సరైనటువంటి విషయం కాదు. ఉన్నంత వరకు చిత్తశుద్ధితో పార్టీని గట్టిపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ స్పేస్ లేదు. బేసిక్గా బీజేపీకి పొలిటికల్ స్పేస్ లేదు. జనసేన ఒక సైడు లాగటం, తెలుగుదేశం ఒకటి ఉండటం, ఈ వైఎస్ఆర్సీపీ మీద వచ్చిన వ్యతిరేకత అంతా అటుకు కాన్సన్ట్రేట్ కావడంతో బీజేపీకి స్పేస్ లేకుండా పోయింది. అది ప్రధానమైనటువంటి ప్రాబ్లం. అంతేగాని ఈయన చేసింది ఏదో లేకపోలేదు. చిత్తశుద్ధితో ఎంతవరకు చేయగలదో అంతవరకు చేశాడు.
బేసిక్గా ఆ రోజు ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలం కాదు, ఆ పైన వచ్చిన పురంధేశ్వరి గారు తెలుగుదేశానికి అనుకూలం కాదు. ఈ నిర్ణయాలు ఏవైనా కానీ ఆ రోజు పార్టీ అవసరాలను బట్టి కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలే కానీ ఇవేవి కాదు. రెండోది, ఇది ఏదో ఒక మెర్సీగా టీడీపీ ఇచ్చినటువంటి బహుమానం కింద కొంతమంది భావిస్తున్నారు. అది కూడా పొరపాటు. అలయన్స్లో ఉండబట్టే గెలిచారు. అలయన్స్ ధర్మం ఒకటి ఉన్నది. ఆ ధర్మం ప్రకారంగా ఇచ్చినటువంటి సీటు అది బీజేపీ తన ఎవరికి కరెక్ట్ అనుకుంటే వాళ్ళకు ఇచ్చేటటువంటి అధికారం బీజేపీకి ఉన్నది. అదే అధికారం ప్రకారం ఆయనకి ఇవ్వటం జరిగింది. సో అన్ని విధాల వెరీ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఈ కొన్ని అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా వివరిద్దామని ఈ వీడియో చేయటం.